అందరికి నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతారు. వారితో పాటు కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ బసవ లక్ష్మీనారాయణ గారు, అలాగే మైనారిటీ మోర్చా అధ్యక్షులు శ్రీ జగమోహన్ సింగ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అర్బన్ అందరికి నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతారు. వారితో పాటు కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ బసవ లక్ష్మీనారాయణ గారు, అలాగే మైనారిటీ మోర్చా అధ్యక్షులు శ్రీ జగమోహన్ సింగ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అర్బన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి గారు, అలాగే ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ కాంతి కిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ విక్రమ్ రెడ్డి గారు, కార్పొరేటర్ శ్రీ శ్రవణ్ బూరపల్లి గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతారు. ముందుగా శ్రీ రామచంద్రరావు గారు మాట్లాడిన తర్వాత శ్రీ మల్లారెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. శ్రీ రామచంద్రరావు గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికల్లో ప్రసార సాధనాల ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల్ని తప్పుదారు పట్టిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఒకవైపు రైతులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు. రైతు బంధు రాక, వారి అప్పులు మాఫ్ చేస్తారంటే రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని కూడా వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతే కాబూలి వాళ్ళని పీల్చుకో తింటుంటే ఇవాళ పుల్లంలా అనే గ్రామంలో నల్గొండ జిల్లాలో ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ లేదా మా మీద కేంద్రం మీద ఏదో పెద్ద మేము పోరాటం చేస్తున్నటువంటి ఒక భావన ఏదో ఇస్తా ఉన్నారు. వారు గుర్తు చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో రైతులకు బేడి వేసి జైలుకు పంపించినట్టు ఘనత బీఆర్ఎస్ పార్టీ, ఇది వాళ్ళ ప్రభుత్వాన్ని. మరి విషయానికి వస్తే ఈరోజు రైతుల్ని ఈ రెండు పార్టీలు కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ అనేటటువంటి ఒక పని ఏదైతే ఉంటుందో వాళ్ళది ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, జిన్నింగ్ మిల్స్, అదేవిధంగా ఏదైతే రైతులు అమ్మటానికి దొరికేటువంటి ఒక ఫెసిలిటీ ఎంఎస్పి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి ఒక ప్రొక్యూర్మెంట్ మీరు ఆశ్చర్యపోతారు. ఆ రోజు ప్రొక్యూర్మెంట్ మనకు దాదాపు 2013లో 3,000 చిల్లర ఉంటే దాన్ని ఈ రోజు 7,000 చిల్లర దాకా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఎంఎస్పి ఉన్నది. మనకు ఇంకో వెరైటీకు 8,600-400 ఉన్నది. 70-80 సెంటర్స్ దగ్గర నుంచి దాదాపు 200 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఈరోజు తెలంగాణలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం. ఏంటంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ప్రొక్యూర్మెంట్లో కొంత నిబంధనలు పెట్టిందని చెప్పేసి, ఇంత ఈల్డ్ ఉంటేనే కొంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని మీద నేను క్లారిఫై చేసే ముందు
మనం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై ఒక కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక ఫిగర్స్ అయితే ఉన్నాయో దాని మీద మనం చూద్దాం. పంజాబ్లో పర్ ఎకర్ 530 క్వింటలు ప్రొడక్షన్ ఉంటే హర్యానాలో 7, రాజస్థాన్లో 7, గుజరాత్లో 7, మధ్యప్రదేశ్లో 6, ఈ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో 9, కర్ణాటకలో 8, తెలంగాణలో మాత్రం 12 క్వింటలు పర్ ఎకర్ అని ఈల్డ్ చూపెట్టారు. ఈ 12 క్వింటల్ పర్ ఎకర్ ఈల్డ్ ఏదుందో ఇది నమ్మశక్యంగా లేదని చెప్పి దీని మీద క్లారిఫికేషన్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం కేవలం 6.32 క్వింటల్ మాత్రమే ప్రతి ఎకరానికి ప్రొడక్షన్ వచ్చింది. కాబట్టి ఒక ఎంక్వైరీ మాత్రమే, ఒక వివరణ మాత్రమే అడగడం జరిగింది. దానికి పెద్ద రాద్ధాంగం చేసే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి గారు ఇటు అగ్రికల్చర్ మినిస్టర్తోని అదేవిధంగా మన టెక్స్టైల్ మినిస్ట్రీతోని అక్కడ సిసిఐ చైర్మన్తో మాట్లాడిన తర్వాత వారు మాట్లాడి ఈ యొక్క వారితో పాటు రాష్ట్రంలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మాట్లాడి టెక్స్టైల్ సెక్రటరీతో మాట్లాడి జాయింట్ సెక్రటరీతో మాట్లాడి జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్తో కూడా మాట్లాడి ఈ యొక్క సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావడం జరిగింది. ఈల్డ్ ఎంతైనా కానీ ఏ ఒక రైతు కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడారు, ఏ ఒక రైతు కూడా మేము కొనము అని చెప్పి వాళ్ళ ఫీల్ కావద్దు. ఎంత ప్రొడక్షన్ ఉంటే ఆ రైతు దగ్గర అంత ప్రొక్యూర్మెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఎక్కడ కూడా దాన్ని తగ్గించే ప్రశ్న, ఎంత ఈల్డ్ ఉంటే అంత మొత్తం కొంటుంది. ఇది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం. మా ఒక కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవతో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయాన ఈ యొక్క ఆదేశాన్ని కూడా వేయడం జరిగింది. ఈల్డ్ ఎంతైనా సరే మీరు తీసుకోండి అని చెప్పేసి. ఇక్కడ ఎటువంటి ఒక రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఒక సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఎంత ప్రొడక్షన్ ఈల్డ్ ఉంటుందో అంతా ఎంఎస్పీ ఫిక్స్ అయి ఉందో. 2 వెరైటీలు ఉన్నాయి, ఒకటి 8,000కు, 7,500కు, ఇంకోటి 8,000కు. ఆ సన్న వెరైటీ అది కూడా అన్ని కూడా ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో దాని కింద పనిచేస్తున్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈల్డ్ మొత్తం కొంటుంది ఎంఎస్పీ ప్రకారం. రెండో విషయం వచ్చే వరకు మాయిశ్చర్ మీద చాలా మందికి ఒక అనుమానాలు వస్తూ ఉన్నాయి. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే దాని రేట్ తగ్గుతుంది, కొనుగోలు తొందరగా ఉండవు అనేటటువంటి ఉంది. అయితే మాయిశ్చర్కు దేశవ్యాప్తంగా కూడా అది యూనిఫామ్ పాలసీ, ఒకటే పాలసీతోని మాయిశ్చర్ టెస్టింగ్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ ఒక లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ దేశవ్యాప్తంగా ఏది ఉందో తెలంగాణ కూడా అదే మాయిశ్చర్ పాలసీ ఉంటుంది. దాని ప్రకారము ఎంత ఈల్డ్ వస్తే అంత ప్రజెంట్ ఎంఎస్పీ ప్రకారం ఉంటుంది. రెండో విషయం వచ్చే వరకు జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు కొన్ని జిన్నింగ్ మిల్స్ 200 దాకా వాళ్ళు మోడర్న్ టెక్నాలజీతోనో ఇంకేదో వాళ్ళ పనిచేస్తూ ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ దాంట్లో వారి యొక్క బ్యాకప్ వాళ్ళ లాజిస్టిక్ సపోర్ట్ ఉంది. 100 జిన్నింగ్ మిల్స్ ఇంకా ప్రొక్యూర్మెంట్ క్యాపబిలిటీస్ లేవు. ఆ జిన్నింగ్ అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మాట్లాడి జిన్నర్స్ మిల్స్ అసోసియేషన్ మాట్లాడి వాళ్ళు కూడా ఈ కాటన్ వారి యొక్క ఏదైతే కొనే దీంట్లో రైతులకు సహకారాన్ని అందించమని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దానికి కూడా ఆల్మోస్ట్ ఆ సంబంధించినటువంటి జనరల్ మిల్ సమోస్ అయినటువంటి ఒక ఏదైతే ప్రతి కొనుగోలు విషయంలో కూడా రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా ఇది వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వచ్చే సంవత్సరం మార్చి వరకు, ఇప్పుడే కాదు, ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా ఆ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులు కూడా కోరుతా ఉన్నాను, మీరు ఎటువంటి ఒక ప్రచారానికి కానీ ఎటువంటి ఒక ఏదైతే తప్పుడు వార్తలు కానీ మీరు దాన్ని నమ్మకండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఈల్డ్ మొత్తం కొంటుంది. మాయిశ్చర్కు ఉన్నదంతా కూడా దేశమంతా ఒకటే పాలసీ ఉంది. జిన్నర్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి జిన్నర్స్ సంబంధించినటువంటి ఒక ఏదైతే
కాటన్ బేల్స్ కు వారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయో దాన్ని కూడా ఈరోజు ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నంలో కేంద్రం ఉన్నది. దానికి కిషన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకుంటున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు మన ఈ 200 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 200 దాకా ఉన్నాయి. పోయినసారి కేవలం 70 నుంచి 80 దాకా ఉంటాయి. ఇప్పుడు 122 ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి. గత సంవత్సరం అంటే బీజేపీ ప్రభుత్వం రాకముందు అక్కడ తెలంగాణలో కేవలం 70 నుంచి 80 దాకా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉండే. కానీ దాన్ని డబుల్ చేయడం జరిగింది, డబుల్ ట్రిపుల్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎట్లా అమ్మాలి అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ కోసం ఏ మార్కెట్లో మంచిగా ఉంది అని చెప్పడానికి ఒక యాప్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. డైరెక్ట్ గా సీసీఐకు వాళ్ళు ఈ బ్రోకర్లకు మధ్యవర్తులకు అమ్మకుండా, దళారీ వ్యవస్థ మీద వాళ్ళు ఆధారపడకుండా డైరెక్ట్ గా సీసీఐ అమ్మటానికి భారత ప్రభుత్వం ఒక యాప్ తీసుకువచ్చింది. ఆ యాప్ కపాస్ కిసాన్ యాప్, కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్. దీని ద్వారా వారికి పూర్తిగా దాంట్లో రిజిస్టర్ చేస్తే ఈ యొక్క ట్రాక్ పేమెంట్స్, స్లాట్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఎక్కడ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఫార్మర్ ఒక ఇన్కమ్, రైతుల ఒక ఏదైతే ఆదాయం ఉందో 20 నుంచి 25% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, దళారీల వ్యవస్థ మీద ఆధారపడకుండా దళారీ వ్యవస్థ మిడిల్ మెన్ సిస్టమ్ కూడా మొత్తం కూడా పూర్తిగా అంతం చేసేటటువంటి ప్రయత్నం సీసీఏ ద్వారా చేయడం జరిగింది. ఇది చేసేది. తర్వాత ఎంఎస్పీ సపోర్ట్ అయితే మనం కాటన్ ఈకో సిస్టమ్ పెట్టినామో మేము కొనటమే కాదు, దాని సాయిల్ హెల్త్ మేము చేస్తా ఉన్నాం, క్వాలిటీ సీడ్స్ మేము సప్లై చేస్తా ఉన్నాం, ఫర్టిలైజర్స్ సప్లై, మనం ఎరువులు కూడా సబ్సిడీలో ఇస్తా ఉన్నాం. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్, ఫసల్ బీమా యోజన కింద కూడా అగ్రికల్చర్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం, స్టోరేజ్ గోడౌన్స్ కూడా కట్టినాము. అదేవిధంగా ఇరిగేషన్ సపోర్ట్ కూడా లఘు సిచాయి యోజన కానీ తర్వాత రకరకాలైనటువంటి సపోర్ట్ మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, చివరికి ఈ యొక్క కాటన్ గ్రోవర్స్ అంటే పత్తి ఉత్పత్తి చేసేటటువంటి ఫార్మర్స్ కు ఈరోజు ఒక ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన, ఒక విజన్. ఏ విజన్ అంటే 5F, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. మన పత్తి ఉత్పత్తి చేసినటువంటిది దీన్ని మనం బేల్స్గా దానికి దారాలుగా తయారు చేసి దాని ద్వారా బట్టలుగా ఫ్యాక్టరీకి పంపించి బట్టలుగా తయారు చేసి ఆ బట్టల నుంచి మనం మార్కెట్లో ఫ్యాషనబుల్ ఒక సంబంధించిన బట్టలు, దుస్తులు అన్ని కూడా తయారు చేసి ఈవెన్ మనం మన దేశంలో కాదు విదేశీయులు కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఒక ప్రయత్నంతో ఈరోజు భారత ప్రభుత్వం F5 అనేటటువంటి పాలసీ తీసుకోవడం జరిగింది. తర్వాత దీంట్లోనే 600 కోట్ల రూపాయలతో కపాస్ క్రాంతి మిషన్ అంటే కాటన్ రెవల్యూషన్ ఒక సంబంధించిన దీంట్లో భారత ప్రభుత్వం 600 కోట్లతోని ఈరోజు ఇది ఎక్స్పాండ్ చేస్తా ఉన్నాం. మహారాష్ట్రకు అదేవిధంగా తెలంగాణకు కూడా ఈ మోడర్న్ ఫార్మింగ్ కాటన్ మిషన్లో తీస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఉందో ఈ తప్పుడు ప్రచారం కింద ఉన్నదని చెప్పేసి కూడా అందరిని కోరుతూ, అదేవిధంగా రైతుల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు 2014లో 113 లక్షల బేల్స్ అమ్ముడు పోతే ఈరోజు ప్రొక్యూర్ చేస్తే ఈరోజు మన ఒక రాష్ట్రంలో దాన్ని డబుల్ చేసుకుంటూ 473 లక్షల బేల్స్ ని ఈరోజు కొనుగోలు ప్రొక్యూర్మెంట్ అవుతుంది. అది కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అప్పటికి ఇప్పటికి డబుల్ అయినాయి, అప్పటికి దాదాపు రెండింతలైనాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే మోదీ గారు మన ముందు తీసుకువచ్చారో ఇవంతా కూడా డెఫినెట్ గా రైతులు వాళ్ళు ఆలోచించాలి. తెలంగాణలో దాదాపు 15,556 కోట్లతోని కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయాలని సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బెనిఫిట్ 9 లక్షల మందికి ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ఈరోజు రాష్ట్రానికి రైతులకు దొరుకుతున్నది. ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా. అదేవిధంగా 17 సంవత్సరాలుగా లాస్ట్ డికేడ్ లో 58,000 కోట్ల ఏదైతే క్రోర్స్ కాటన్
ప్రొడ్యూస్ చేసే కొనటం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని. బట్ హిస్టారికల్ పర్చేజెస్ ఇవన్నీ కూడా. ఏ రైతు కూడా, ఏ కాటన్ రైతు కూడా దీంట్లో భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది. ఎస్, వాళ్ళ ఎలిజిబిలిటీ టెస్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ ఓన్లీ 200, 300 దాకా ఉన్నాయి. 200 మందికి ప్రొక్యూర్మెంట్ ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా 100 మందికి లేదు. దాని విషయంలో కూడా మేము కిషన్ రెడ్డి గారు ఆ జిన్నింగ్ మిల్ అసోసియేషన్కు మాట్లాడారు. తర్వాత జిన్నింగ్ మిల్స్ అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి, దాంట్లో వాళ్ళకే ఎలిజిబిలిటీ వస్తుంది. కొన్నిట్లో లేవు, సౌకర్యాలు లేవు. మనం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాం అనుకోండి, ఇక అది మన బేల్స్ అవన్నీ కూడా వాళ్ళు తయారు చేయలేరు, పెట్టుకోలేరు, స్టోరేజ్ ఉండదు, సబ్ స్టాండర్డ్ గా తయారవుతుంది అక్కడ. దాన్ని పరిష్కరించాలంటే అక్కడ ఊళ్ళో ఎవరైనా గ్రామ సేవకులు కానీ వాళ్ళు కానీ సహాయం చేయాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళకే యాప్ డౌన్లోడ్ అవుతుంది, వాస్తవం అది. వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకొని యాప్ వాళ్ళ పిల్లల దగ్గరనో, వాళ్ళ ఊళ్ళో గ్రామాల్లో గ్రామ సర్పంచ్ దగ్గరనో ఎవరి దగ్గర వచ్చాయి. ఇవాళ స్మార్ట్ ఫోన్ ప్రతి గ్రామానికి ఉన్నది, ప్రతి గ్రామంలో స్మార్ట్ ఫోన్ దొరుకుతూ ఉండే. రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది, దానికి కూడా సపరేట్గా వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా ఫోన్ చేసుకొని కనుక్కోవచ్చు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ, వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడి డెఫినెట్గా వాళ్ళకి ఆ సహకారం దొరుకుతుంది. లేదు, డెఫినెట్ ఆల్టర్నేటివ్ అంటే డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. గ్రామంలో రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాలంటీర్స్ ఉంటారు, అందరూ కూడా టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. కాబట్టి టెక్నాలజీని యూజ్ చేయడానికే కదా డిజిటల్ ఇండియా అంటేనే కదా ఇది. సో డిజిటల్ ఇండియాలో భాగంగానే ఈ యొక్క యాప్. ఒక యాప్ లేని పక్షాన అది అగ్రికల్చర్ ఆఫీసర్స్ సహకారానికి సహాయానికి ఉంటారు. అది డెఫినెట్గా ఏ రైతు కూడా ఇటువంటి ఒక టెక్నాలజీకి దూరం కావాలని మేము కోరుకోము. రైతులందరూ కూడా దీన్ని వాడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. గతంలో 6.83 క్వింటాలు పర్ ఎకర్ ఆ రోజు ప్రొడక్షన్ ఉండే గత సంవత్సరం. ఈ సంవత్సరము తెలంగాణ లెక్కల ప్రకారము 11.80 ఒక క్వింటల్ పర్ ఎకర్కు ఈల్డ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు 200 పెరిగింది. సరే, ఎందుకు పెరిగింది, ఎట్లా పెరిగింది మాకు తెలియదు. ఈ లెక్కలు తప్పు కరెక్ట్ దాని మీద కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కిషన్ రెడ్డి గారి యొక్క చర్య వలన, చొరవ వలన, మోదీ గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మీ ఈల్డ్ ఎంత వచ్చినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంఎస్పీ రేట్లో అది కొంటుంది. మీరు అందుకే చెప్తున్నాము, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్మండే. కిసాన్ యాప్ దానికి మీకు పనికొస్తుంది. కిసాన్ కపాస్ యాప్ మీరు డౌన్లోడ్ చేస్తే ఎప్పుడు ఆ స్లాట్ బుకింగ్ అయితే ఆ స్లాట్ నాడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు మీ యొక్క ఉత్పత్తిని కొంటుంది. ఇది భారత ప్రభుత్వం నిర్ణయం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం. ఆయన అప్పుడు దోపిడీ చేసింది సరిపోలేదు మామూలు అంటున్నాడు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాయిశ్చర్ పాలసీ అవుతుందో భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒకటే యూనిఫామ్ పాలసీ. మాయిశ్చర్ విషయంలో ఒక పాలసీ వాళ్ళు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా పంజాబ్ నుంచి తెలంగాణ దాకా అదే ఒక పాలసీని వాళ్ళు చేస్తారు. ఎక్కడ ఒక రాష్ట్రానికి ఒక ఎక్కువ మాయిశ్చర్ అయితే ఎక్కువ రేట్లు కొనడం, తక్కువ మాయిశ్చర్ అయితే ఎక్కువ రేట్లు ఇచ్చి ఎక్కువ కొంటున్నాం, అట్లా ఎక్కడ లేదు. మాయిశ్చర్ పాలసీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది ప్రతి చోట ఒకటే ఉన్నది. కాటన్ కార్పొరేషన్ నుంచే ప్రొక్యూర్మెంట్కి మీరు పోండే. కిసాన్ యాప్ ద్వారా మీరు స్లాట్ బుక్ చేస్తే మీకు డెఫినెట్ గా మంచి రేటు, ఎంఎస్పీ రేటు దొరుకుతుంది. ఎంఎస్పీ కన్నా తక్కువ రేటు ఎవరైనా అమ్ముతున్నారంటే అది కేవలం స్థానిక దళారీల వ్యవస్థతోని అమ్ముతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని రైతులకు ఈ దళారీల ద్వారా అమ్మకుండా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. చలో, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ మల్లారెడ్డి గారు
ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, బీజేఎల్పీ లీడర్ శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, జాతీయ నాయకులు మల్క కొమ్మరయ్య గారు ఎమ్మెల్సీ, అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, అలాగే మన ప్రధాన కార్యదర్శులు శ్రీ గౌతమ్ రెడ్డి గారు, కార్యకర్తలు వీరేంద్ర గౌడ్ గారు, మీడియాలకు ఛాన్స్ అయిన తర్వాత బయట అలాగే సంకొక్క గారు ఈ యొక్క పత్రికా సంస్థలో పాల్గొంటారు. ముందుగా శ్రీ రామచంద్రరావు గారు మాట్లాడతారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు. అలాగే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. ముందుగా శ్రీ రామచంద్రరావు గారు మాట్లాడగలుగు కోరుతున్నాము. ఒకసారి బీహార్లో మంచి మెజారిటీ వచ్చినందుకు మరి అందరికీ అభినందన తెలుపుతూ ముందుగా ఇక స్వీట్ కూడా పంచుతారు.